నేను చెప్పినట్టు చెప్తున్నా, ఆయన పేరు కానీ విషయం కానీ చెప్పట్లేదు. వెయిట్ చేయండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి పురంధేశ్వరిని కూడా ఈరోజు ఉదయమే అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. అట్లా ఇట్లా అంటే వేరే పార్టీల సంగతులు నన్ను ఎందుకు అడుగుతారు, మా అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను అని ఆమె చెప్తున్నారు. కాబట్టి ప్రధాన పార్టీలు ఇప్పటికి కూడా ఒక అనిశ్చితినే కొనసాగిస్తున్నాయి, అందులో ఏం సందేహం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు చూడండి, మనం ప్రశాంత్ కిషోర్ పాయింట్ చర్చించినప్పుడు పవన్ కళ్యాణ్ మనసు నొచ్చుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ను కలుస్తున్నప్పుడు మన ఇద్దరం కలిసి ముందుకు వెళ్తామన్నప్పుడు నేను లేకుండా మీరు ఒక్కరే ఆయనతో ఉండి దాని ఇండికేషన్ ఇవ్వడం అన్నది మమ్మల్ని చిన్నబూచేటటువంటి అంశమే. అంటే వ్యూహం సమిష్టిగా ఉండాలి కదా, కలిసి వెళ్ళేటప్పుడు ఉమ్మడి వ్యూహం ఉండాలి కదా. ఉమ్మడి వ్యూహంలో నేను ఒక్కనే వర్మ గారిని పిలిచి మాట్లాడాను, ఇంకో మీ ఫ్రెండ్కి తెలియకుండా అంటే మా ఇద్దరి మధ్యలో అంతరం ఇంకా మంది కదా. కాబట్టి నేను మీకు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాను, అన్నీ బయట చెప్పాను. నేనే ఇలాంటి ప్రతిపాదన చేశాను, ఇంతవరకు తెలుగుదేశం మీద ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు. మరి ఇలాంటి సమయంలో మీరు ముఖ్యమంత్రి నిర్ణయం అయిపోయిందంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మీరే మాట్లాడాలంటారు, ప్రశాంత్ కిషోర్తో మీరే మాట్లాడతారు, ఇంకా పవన్ కళ్యాణ్కు జనసేనకు ఇక్కడ ప్రాధాన్యత కానీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటామని ఎందుకు అసలు లేకుండా పోయింది కదా అని. ఇక్కడ ఇంకోటి కూడా నేను నిన్న కూడా చూసాం మనం మాట్లాడాక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న మాట కూడా ఎందుకు దాని మీద కూడా చూద్దామని అనకుండా లోకేష్ అది కూడా మా పొలిట్ బ్యూరోలో చర్చించి మేము చర్చించి నిర్ణయిస్తాము అంటే ఏంటి అంటే పోనీ స్టాలిన్ లాగో సుఖ్వీందర్ సింగ్ లాగో ఆయన పంజాబ్లో లోకేష్నే ఉప ముఖ్యమంత్రిని చేయాలని కూడా తెలుగుదేశం అనుకోవచ్చు కదా. ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ సంభవమే. అంటే అలా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్, పవన్ కళ్యాణ్ క్లౌడ్ తెలుగుదేశంలో కొంత తగ్గిస్తున్నమాట. అంటే ఒక్క సభకే వీళ్ళు ఇంత తగ్గిస్తున్నారే, వీళ్ళతో కలిసి ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత మనం ఎట్లా ఉంటాము అనే ఒక ప్రశ్న ఇవన్నీ మీడియాతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించుకుంటే పరిస్థితి ఏంటి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన స్థితిలో పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తనతో ఉంచుకోవాలి అన్నదే, ఆయన ఉండకపోతే తెలుగుదేశం పార్టీకి ఊపు ఇది రాదు. అంటే కొన్ని జిల్లాల్లో సిగ్నిఫికెంట్గా సోషల్ గ్రూప్ వచ్చి కలుస్తుంది, పవన్ అభిమానుల ఓట్లు వస్తాయి అనే ఒక కోణంలో తెలుగుదేశానికి ఊపు తప్ప, పైగా బీజేపీ కూడా ఏమీ ఇంతవరకు సిగ్నల్ ఇవ్వని పరిస్థితుల్లో, సిగ్నల్ కాదు కనీసం అంగీకారం కూడా తెలపని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో పడ్డాడు అనే మాట బయటికి వస్తే కూడా తెలుగుదేశం పార్టీకి చాలా చెడుపు చేస్తుంది. బహుశా నేను అనుకుంటాను ఈరోజు రేపో ఈ విషయంలో చంద్రబాబు లేకపోతే వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనేక అపోహలు వస్తున్నాయి, ఇది నిజం కాదు, మేము చాలా అభేద్యమైన ఐక్యతతో ముందుకు సాగుతున్నామని చెప్పే ఒక అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం షర్మిల దగ్గర మొదలు పెట్టాం కదా, షర్మిల కాంగ్రెస్ అన్నప్పుడు ఆ విషయాలకు వీటికి కూడా ఒక లింక్ ఉంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం పెద్ద వర్గమే మనం బీజేపీతో వెళ్ళటం వల్లనే దెబ్బతిన్నాము, అవును, అందుకే మనం ధర్మయుద్ధం అది మళ్ళీ విడగొట్టుకోవాల్సి వచ్చింది. మరొకసారి అలాంటి పరిస్థితి వస్తే ఎవరో ఎందుకు సిపిఐ నారాయణ బహిరంగంగానే అన్నారు, వాళ్ళు కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నెత్తిన పాలు పోసినట్టే జగన్ కానీ ఆయన ఆన్ రికార్డ్. కాబట్టి రామకృష్ణ కూడా అన్నారు. సరే సిపిఎం వాళ్ళు ఎప్పుడు వద్దు బీజేపీతో అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు అనుకోండి. సో ఈ నేపథ్యంలో పైగా ప్రశాంత్ కిషోర్ నేను కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ వచ్చి వీళ్ళకి దగ్గర అయ్యాడు. అవును, పవన్ను దూరం పెట్టడానికి అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఆయనేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఆయనేమో నేను ఇండియా కూటమికి నేను దగ్గరగా ఉన్నానని. అంటే కాదు సార్, ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే జన సైనికులకు కానీ చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వాళ్ళతోటే ఉన్నారు, అగ్రెసివ్గా ఆయన మాట్లాడాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము ఖచ్చితంగా ఆయనతోటే వెళ్తామంటున్నారు. అసలు బీజేపీలో పొత్తులో ఉండి కూడా వాళ్ళకి ఒక్క మాట చెప్పకుండా ములాఖత్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఆయన ప్రకటించారు. సో ఇంత జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ని ఈ రకంగా తక్కువ చేసి చూడడం కానీ లేకపోతే ప్రయారిటీ తగ్గించడంలో కానీ ఉన్న ఆంతర్యాన్ని ఎలా చూడాలి? తప్పకుండా వాళ్ళు అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలని పరిస్థితి ఇలా ఉండబోతుంది అని అదే ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు. మామూలుగానే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, కానీ ఆయన ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలు మిత్రపక్షాలను ఉపయోగించుకోవడం ఇట్లాంటి వాటిలో ఘటికుడు అనేటటువంటి పేరు ఆయనకు ఉంది. అదేమి తప్ప ఒప్ప ఎవరి విలువలు వాళ్ళవి. కానీ
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆ విధమైన ఒత్తిడి ఉంది. హీజ్ అండర్ పబ్లిక్ ప్రెషర్. అవును, అది ఏదేదో ఇది అంతర్గత చర్చల్లో ఉండే విషయం కాదు. ఆయన బేస్, ఆయన సోషల్ బేసు, ఆయన పొలిటికల్ బేసు, ఆయన ఫ్యాన్ బేసు, వీళ్ళందరూ కూడా ఒక హీరోలాగా అక్కడ పెట్టుకొని అంతా ఆయనే. ఇంకా ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాను, నన్ను నమ్మండి, ఇలాంటివి కూడా మాట్లాడిన వ్యక్తి కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గురించి కూడా మాట్లాడవద్దు అంటే మాట వరుసగానే అనాలి కదా. అయ్యో వర్మ గారికి ఆయన ఒప్పుకోవాలి కానీ మాకు అభ్యంతరం ఏముందని ఎవరైనా ఇలా మాట్లాడతారు కదా. బట్ అది కూడా మేము చర్చించి మా పొలిట్ బ్యూరో చర్చించాలి అన్నప్పుడు అంటే కావాలని అన్నాను అనుకోవచ్చా లోకేష్, లేకపోతే ఫ్లోలోనండి? అంటే దే వాంట్ టు క్లియర్ థింగ్స్. మేమేదో ఒక పరిధి మించి ఈరోజు అయితే ఒక ఛానల్లో నేను వస్తూ చూస్తున్నాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ లేకుండా కూడా వెళ్ళక తప్పదనే పరిస్థితి వస్తే దానికి కూడా సిద్ధం అవ్వాలి. కాబట్టి ప్రశాంత్ కిషోర్తో అన్ని సినారియోలు కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి సందేహాలు కూడా వచ్చాయి అని. పవన్ మస్ట్, బీజేపీ ఆశీస్సులు మస్ట్ అన్నది వాళ్ళ ఫస్ట్ ప్లాన్. కానీ ఏ ప్లాన్ దాంతోనే నడిచారు ఇప్పటివరకు చంద్రబాబు. కానీ మరి మీరు గ్యాప్ ఎప్పుడు చూడలేదు కదా వీళ్ళ మధ్య. ఇప్పుడు వారం నుంచి దాదాపు యూ హ్యావ్ నో వర్డ్ ఫ్రమ్ జనసేన ఆర్ పవన్ కళ్యాణ్, ఈవెన్ ఫ్రమ్ నాదెండ్ల మనోహర్ నుంచి కూడా మీకేం లేదు. ఇప్పుడు నేను అడిగిన ఒక చాలా ప్రముఖ ఆఫీస్ బేరర్ జనసేన, ఆయనేమో వెయిట్ అండ్ సీ అంటున్నాడు ఆయన. సో ఈ ఒక ప్రెషర్ ఏదో రెండు పార్టీల్లో కూడా, ఒకటి బీజేపీ ఇండియా కూటమి ప్రెషర్ ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ అన్ని కార్డులు తీసుకెళ్ళి కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అన్నీ తీసుకెళ్ళి మనం తెలుగుదేశం చేతిలో పెడితే ఇంక మనకేముంది అనేది ఒక సమాన స్థాయిలో స్నేహం తప్ప సీట్లు ఎక్కువ. జన సైనికులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, అది లేదు కదా, ఉత్సాహం లేదు. ఇప్పుడు మీ చర్చల్లో 99 టీవీ చర్చల్లో కూడా నేను చూశాను, మీరు జరిపిన చర్చల్లో కూడా వాళ్ళు కొంచెం రియాక్ట్ కావడం, రెస్ట్